వీళ్ళు ఏదో తమాషకు మేము అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా ఏడాది దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తాం. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక్కి కూర్పుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు. షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు. నేను సిద్ధంగా ఉన్నా. చర్చిద్దాం, దేశానికి ఆదర్శంగా నిలబడతాం. తెలుగు వీక్షకులకు నమస్కారం. సోమవారం నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీలో మరోసారి రణరంగాన్ని తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకి. తాజాగా విపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విలేకరుల సమావేశం నిర్వహించి తెలంగాణలో నీటి వివక్ష జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడతాం, ప్రజల్లోకి వెళ్ళి చీరి చింత కడతామన్నారు. అయితే ఈ లోపలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రమ్మను, ధైర్యం ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రా, చర్చిద్దాం, నేను విషయం ఏంటి తెలుస్తానని చెప్పారు. దీంతో 29వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు ప్రిపరేటరీగా కేసీఆర్ 2 రోజుల క్రితం ఫామ్ హౌస్లో ముఖ్యమైన నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపైనే చర్చించారు ప్రధానంగా. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎజెండాకి అనుగుణంగా, అంటే నీటిపై వాళ్ళకైనా ప్రభుత్వంకైనా ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వివరించాలని ప్రయత్నం చేస్తే నేను తప్పకుండా అసెంబ్లీకి వచ్చి దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేను చూసుకుంటానని నాయకులకి భరోసా ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలనే విషయంలో ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా వెనకడ వేయొద్దని, ఏ విషయాల్లోనూ మీరు ఆ జాగ్రత్త ఉండాలని చెప్తూ ధైర్యం చెప్పారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించాలని, ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్ పార్టీ. దీనిలో భాగంగానే రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ ఈ 3 జిల్లాల మీద దృష్టి పెట్టి నీటి వనరుల వినియోగం, ప్రాజెక్టుల సద్వినియోగంపైనే కేసీఆర్ మాట్లాడడానికి నిర్ణయం తీసుకున్నారు. భారీ బహిరంగ సభలు జరపాలనేది కేసీఆర్ ఉద్దేశం. అంటే అసెంబ్లీలోకి వెళితే కేసీఆర్ గారి అసెంబ్లీకి వస్తే అదొక రణరంగాన్ని తలపించేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ నీటి విషయంలో కానీ, ఏ సబ్జెక్టు విషయంలో కానీ అనర్గళంగా తడుముకోకుండా గంటల తరబడి ప్రసంగించేటువంటి శక్తి సామర్థ్యాలు అనుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యొక్క బలంగా ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బలాన్ని ఎదుర్కోగలరా, ఈ సందర్భంగా ఒక రణరంగాన్ని కల్పించేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ధీటుగా, అంటే రేవంత్ రెడ్డి తన మంత్రివర్గం, తన సహచర ఎమ్మెల్యేలతోటి ధీటుగా విపక్షాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి. అసెంబ్లీలో ఫ్లోర్లో మాట్లాడేటప్పుడు ఏదైనా విపక్ష నేతలు కానీ, ఎవరైనా కానీ, మా ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్న సందర్భంలో శాసనసభాపక్ష నేత, పక్ష నేత నిలబడితే, అంటే ప్రభుత్వాధినేత మాట్లాడడానికి నిలబడితే వాళ్ళంతా కూర్చోవలసిన పరిస్థితులు వస్తాయి. ఇది అనేక సందర్భాల్లో మనం చూసాం. అది ఆనవాయితీ శాసనసభ సాంప్రదాయాలు. అయితే కేసీఆర్ మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డిని మాట్లాడిస్తాడా అనేది ఒక అనుమానం ప్రజల్లో. అనుమానం నిలబడేటప్పుడు విపక్ష ఎమ్మెల్యేలు ఊరుకుంటారా? ఎందుకంటే అధికార పక్షానికంటే విపక్షంలో బలమైనటువంటి నాయకులు, విషయాలు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ కేటీఆర్, ఓ హరీష్, ఓ జగదీశ్వర్ రెడ్డి, ఓ రాజేశ్వర్ రెడ్డి, ఒక కమలాకర్, ఇటువంటి వాళ్ళంతా కూడా ముందుకొచ్చి
ఇప్పుడు వాళ్ళ నేతల్ని రక్షించేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి మనకి. రక్షించడం అక్కడ యుద్ధం జరుగుతుంది కాదు, వాదోపవాదాలు. ఈ బలమైనటువంటి వాదోపవాదాల్లో అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇక్కడ అనుమానం వల్ల కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది పెద్ద చర్చనీయాంశం. కేసీఆర్ ఎప్పుడేం చేస్తాడో కూడా తెలియదు. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం. ఎన్నికల్లో 2023 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నేను పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒక సభ పెట్టి నేను చూస్తాను, ప్రభుత్వం తీరుస్తానని నల్గొండలో భారీ సభ పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ చాలా సుదీర్ఘకాలం తర్వాత 2 రోజుల క్రితం మళ్ళీ విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు మాత్రమే కేసీఆర్ బయటికి రావడం అనేది మనం ఉద్యమకాలం నుంచి చూస్తున్నాం. ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ ఉద్యమం కాస్త సన్నగిలుతుంది, వెనకబడి పడుతుంది అన్నప్పుడల్లా ప్రజల ముందుకు వచ్చి ఉద్రేకపరిచి ఉత్సాహపరిచి ఉద్యమకారులని నడిపించినటువంటి సందర్భం మనం చూసాం. అదే విధానాన్ని కేసీఆర్ నమ్ముకుంటారు. ఒక విషయం బయటకు చెప్పాలని వచ్చినప్పుడు పూర్తి సమగ్రంగా అది ఎన్ని గంటలైనా కదా, విలేకరుల సమావేశమైనా పబ్లిక్ మీటింగ్ అయినా కూడా వివరంగా చెప్పేటువంటి తత్వం కేసీఆర్ని. అందుకే రేపు శాసనసభలో అలా చెప్పని సదా అధికార పక్షం అనేది మనకు ఉన్నటువంటి అనుమానం. ఈ అనుమానాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ సభకు వచ్చి భంగపడేదానికంటే ప్రజల్లోకి వెళ్ళి బహిరంగ సభ నిర్వహించడానికి మొగ్గు చూపుతాడు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇప్పటివరకు మీడియా రిపోర్ట్స్ కానీ ఇది కానీ అది హాజరవుతున్నాడు కేసీఆర్, సమావేశాలకు వస్తాడనే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. కానీ నిపుణులు అంటే కేసీఆర్ గురించి అవగాహన ఉన్నటువంటి సీనియర్ నేతలు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఇది అనుమానంగానే వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఎక్కడ అవమానపడే దానికి ముందుకు రాడు. తను ఎప్పుడు పైచేయిగానే ఉండేటటువంటి మనస్తత్వం కేసీఆర్ని. అందుకే ఈ అసెంబ్లీ సమావేశాలకి ఒకవేళ కేసీఆర్ అయినా ఏదేమైనా రావాలి అనిపిస్తే మాత్రం ఈ సమావేశాలు మరో రణరంగాన్ని కల్పిస్తాయనడంలో సందేహం లేదు. చూద్దాం రేపు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనేది రేపు చూద్దాం.